వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్. సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు అమానుషం. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్. సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సమాజంలో వ్యక్తులు సమూహాల మధ్య వచ్చే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించి శాంతియుతమైన సమాజాన్ని స్థాపించడానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం హనుమకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా ఒక వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తి సమూహాల మధ్యన ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారే ఉంటారన్నారు. అటువంటి పరిస్థితుల్లో అదే కమ్యూనిటీకి చెందిన పెద్దవారు వారికి నచ్చజెప్పినట్లయితే వివాదాలు సహృద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని, ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. మొదటిసారిగా భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ విధానం విజయవంతం అయిందని, సమాజంలోని కమ్యూనిటీ పెద్దలు కోట్ల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు. ఆ తర్వాత ఈ విధానం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరి అక్కడ కూడా విజయవంతమైందన్నారు. అయితే 2023 సంవత్సరంలో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తల మధ్య తగాదాలు మరియు తల్లిదండ్రులు పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగిపోతున్నాయని, వీటిని చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్, శైలా పాల్లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో దాదాపు 1000 మంది క్రైస్తవులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు సిలువ వేసిన రక్తం చెందించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని అన్నారు. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రత్యేక లోకరక్షకుడుగా యేసుక్రీస్తు నిలిచారని అన్నారు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ స్వస్థత పొందాలని ఆయన ఆశీర్వదించారు. ఏ మనిషి నశించిపోవటం దేవుని చిత్తం కాదు కనుక సృష్టికర్త అయిన దేవుడి మానవులందరినీ కలుగు చేసిన దేవుడే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శాపములను తన భుజాల మీద మోసుకొని మానవాత్మలైన మన ఆత్మ, ప్రతి మనిషిలో ఆత్మ ఉంది. వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు. అందుకే మనం అంటాం, నువ్వు మనిషి వేయడానికి మనస్సాక్షి ఉందా. ఆ విషయం జంతువులతో మనం మాట్లాడు. పక్షి వేయడానికి మనస్సాక్షి ఉందని అనం. జంతువులతో నీకు మనస్సాక్షి ఉందని అనం. మనిషిని అంటాం. మనిషి లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరమాత్మ ఎదుగు వెళ్ళాలంటే మనుషులుగా మనం జీవించిన ఈ భూలోక జీవితంలో మనకు అంటుకున్న పాపం మనకు ఏవి మనం విడిచిపెట్టాం. అందుకే పాతాళం అనేది భయంకరమైంది. నరకాగ్నిగుండానికి ఏ మనుషుడు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో సృష్టికర్త అయిన దేవుడే ఒక మార్గాన్ని మానవాత్మలైన మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే పాపము కడగబడకుండా, పాపం తీసివేయబడకుండా మానవుడి యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి, పాప పరిహారం కలగాలి. కనుక పాప పరిహార నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు, జన్మతః పాపము లేనివాడు, జీవితంలో పాపం లేనివాడు, ఒక్క పాపమైన చేయనివాడు, పరము నుండి భూమి గర్దించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా జన్మించి మనలాగా పాపం చేయాలి. మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు. అంత పరిశుద్ధమైన ప్రభు మన నిమిత్తమై మన స్థానంలో ఆయన సిలువను మోసి రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి మూడవ దినం సజీవుడిగా తిరిగి లేచాడు. అది ఈస్టర్ సండే ఉదయకాలమున సండే రోజున
పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు అమానుషమని కావాలనే కొందరు ముష్కర మూకలు నిరసన పేరుతో హిందువులపై దాడులు చేసి చంపడం సరైంది కాదని నిరంజన్ యాదవ్ సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డిలు అన్నారు. శుక్రవారం సైదాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదుల హస్తం బయటపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ చందర్, సహదేవ్ యాదవ్, వీరేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, దశరథ లక్ష్మి, యుగాది మహేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. जनता पार्टी की ओर से भाग्यनगर जिला के जो कार्यकर्ता आज हिंदू के पक्ष लेकर पश्चिम बंगाल में जो हिंसा हो रही है उसको प्रोटेस्ट करते हुए आज पश्चिम बंगाल के मुख्यमंत्री को उनको सीएम पोस्ट में रहने का कोई अधिकार नहीं है. उनको मैं राष्ट्रपति से विनती करता हूं, उनको बरतरफ करना चाहिए. ऐसा मुख्यमंत्री जो राज्य के मुख्यमंत्री है, राज्य में कितना दहनकांड हो रहा उसको देखते हुए भी आज तक एक बात नहीं बोले. और मैं इसको भाग्यनगर भारतीय जनता पार्टी पूरी तरफ के इसको खंडन करते हैं और भारतीय जनता पार्टी हिंदू को पक्ष लेके सदा हम उनके साथ में रहने का कोशिश करेंगे. भारतीय जनता पार्टी भारत माता की. హైదరాబాద్ వెంకటాపూర్ భోరాజ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో 6 నుంచి 7 లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని, ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి భూభారతి పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం పుసాయి గ్రామంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్నింటినీ తీర్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి ప్రజలు ఇంద్రమ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఇంద్రమ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని చేసే దాంట్లో భాగంగా ఈనాడు ఈ భూభారతిని తీసుకురావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని తయారు చేసిన చట్టం 2020 చట్టం లాగా కాకుండా ప్రజల మధ్య కూర్చొని ప్రజల కోసమని, ప్రజల ప్రయోజనార్థం కోసమని ఈ భూభారత చట్టాన్ని మన ప్రభుత్వం చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో, శ్రీనివాసరెడ్డి గారి కోసమో, వేదిక మీద ఉన్న మా నాయకుల కోసమో కాదు. ఆనాడు ధరణితో ఆ ప్రభుత్వంలో కూడా నష్టపోయిన వాళ్ళు 5-10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళకు కూడా నిజంగా అది న్యాయపరమైంది అయితే తప్పకుండా ఈ భూభారతితో వాళ్ళకు కూడా న్యాయం చేసే చట్టం ఈ భూభారత చట్టం. మా స్వార్థం కోసం చేసిన చట్టం కాదు. అంతేకాదు ఆనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేసి ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాస్తే ఆ సొంత భూమి ఉన్న ఆసామి ఎవరికి చెప్పుకోవాలన్న స్థానం లేదు. కానీ ఈ భూభారత చట్టంలో ఎంఆర్ఓ గారు కనుక తప్పు చేస్తే ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి, అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి జిల్లాకా ఏంటి అనేది చూస్తున్నాము. ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి, ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. అంటే ఒక దగ్గర నాకు న్యాయం జరగలేదని ఏ రైతన్నన్నా
ఏ భూమి ఉన్న ఆసామైనా ఏదైతే బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి పైన ఇద్దరు దగ్గరికి పోయే పవర్స్ మీకు ఇచ్చాము. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని భూములు ఉన్నాయి, ఇల్లు కట్టుకునే భూములు. ఆ భూములకి ఇల్లు అయితే ఉన్నాయి, దానికి డాక్యుమెంట్ లేదు. అటువంటి అబాధీ భూములకు కూడా, అంటే ఇల్లు కట్టుకొని పెరళ్లతో సహా ఉన్న భూములకి టైటిల్ లేదు. అటువంటి భూములను అబాధీ భూములు అంటాము, శిఖమ భూములు అంటాము. వాటికి కూడా డాక్యుమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ భూభారతలో పెట్టుకున్నాము. లింగంపల్లి రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. రైలు మార్గాన గంజాయి తరలిస్తున్న ముఠా తనిఖీలో భాగంగా కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయితో ఉన్న బ్యాగును గుర్తించిన రైల్వే పోలీసులు ఆ బ్యాగులో 6 లక్షల రూపాయలు విలువ చేసే 13 ప్యాకెట్లతో కూడిన 12 కిలోల గంజాయి స్వాధీనం. ఆ బ్యాగును ఎవరు పెట్టారో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. బాబు దూరం నుంచి తీయండి, కొద్దిగా దూరం నుంచి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్పై సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ అధికార అహంకారంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించి ప్రధానమంత్రి కుర్చీ కోసం కులం పేరుతో, మతం పేరుతో దేశాన్ని విభజించి ప్రజల్ని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కామ్లకు పాల్పడిందని, ప్రజాధనాన్ని లూటీ చేసి దోచుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదని తెలిపారు. ఉంది కదా అని చెప్పి అధికార అహంకారం తోటి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు సరూర్ నగర్ పిఎస్ లో సైదిరెడ్డి గారిని కలిసి సిఐ గారికి వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. నోరు ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పైన, కిషన్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము. గతంలో కూడా ఇలాంటి మాటలు పదే పదే మాట్లాడారు. అంటే అంటే చరిత్ర గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి మీ చరిత్ర ఏందో మీరే తెలుసుకోండి. కేవలం మీ సొంత లాభం కోసం అని చెప్పి దేశంలో బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలుపుకొని వాళ్ళతో బానిసలుగా ఉంటూ ప్రజలను మోసం చేసి, ప్రజల కోసం అని చెప్పి అబద్ధాలు చెప్పి కేవలం మతం పేరు పైన దేశాన్ని విభజించిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. రాజ్యాంగానికి విరుద్ధంగా కేవలం ప్రధానమంత్రి కుర్చీ కోసం అని చెప్పి, సొంత లాభం కోసం అని చెప్పి ఎమర్జెన్సీ విధించి ఎంతో మంది ప్రాణాలను పొట్టం పెట్టుకున్న ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు మీరా మా గురించి మాట్లాడేది కేవలము ప్రజాధనం కోసం అని చెప్పి, ప్రజల సొమ్ము కోసం అని చెప్పి, 2G స్కామ్, ఆగర్ స్కామ్ అని చెప్పి, కామన్వెల్త్ స్కామ్ అని చెప్పి పేరు పేరున ఊరున స్కాములు చేసి ప్రజాధనాన్ని పొట్టలో పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు మీరా వచ్చి మా గురించి మాట్లాడేది. ఒక్కసారి నోరు తెరిస్తే ముందు ఆలోచించండి అని చెప్పి తుమ్మితే ఊడిపోయే చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు నరేంద్ర మోదీ గారి పైన చేసిన అసభ్యకరమైన మాటలను ఖండిస్తూ సరూర్ నగర్ పిఎస్ లో సైదిరెడ్డి గారికి వివరించి వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అద్దంకి దయాకర్ గారు, అలాగే అంజన్ కుమార్ యాదవ్ గారు, మీరు నిన్న మాట్లాడే మాటలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి అసలు మీరా మాట్లాడేది?
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఈడీ విచారణ పేరుతో మోదీ సర్కార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దానికి నిరసనగా రామంతపూర్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నెహ్రూ ఫ్యామిలీపై ఈర్ష్య పెంచుకుని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర కీలకం. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడం మోదీ ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. విశాఖ సిటీ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విజయోత్సవాలు జగదాంబ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాలు అన్నింటినీ మించి ఈ చిత్రం ఉందని అన్నారు. రికార్డుల గురించి ఆలోచించే వంశం కాదు, చరిత్ర సృష్టించే వంశం అని తెలిపారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతం. ముఖ్యంగా తల్లి కొడుకుల మధ్య ఉన్న సెంటిమెంట్, యాక్షన్, ఫైట్స్ అద్భుతంగా వచ్చాయని అన్నారు. ప్రజలు చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తారని, ముఖ్యంగా మహిళలు చిత్రాన్ని బ్రహ్మరథం పడతారని, అలాగే సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి నరసింహ చౌదరి, వేగి రాధాకృష్ణ, జగదంబ ప్రొపరేటర్ వి జగదీష్ కుమార్, బి ధన్వి, పి శంకర్, వి వంశీబాబు, జె రాము, టి గణేష్, పి లక్ష్మణ్ చౌదరి, జె రామాంజనేయులు, అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి మజాకాన శైలిలో సినిమా చూసినట్లయితే ఎన్టీ రామారావు చెప్పినట్టు లాస్ట్ 20 minutes నందమూరి కుటుంబం మొత్తం కాంగ్రెస్ లో ఉంటుందని చెప్పారు. నిజంగా లాస్ట్ 20 minutes లో కళ్యాణ్ రామ్ చేసిన నటన నా భూతో నా భవిష్యత్ గత సినిమాల కంటే సినిమా వేసింది. ఈ సినిమా ఈ సమ్మర్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. తల్లి సెంటిమెంట్ అదిరిపోయింది. ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేదు ఇప్పుడు దాకా. డెఫినెట్ గా సినిమా మహిళల ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అద్భుతం. డెఫినెట్ గా ఏదైతే ఎన్టీఆర్ చెప్పారో చెప్పిన సినిమా అదే నందమూరి అభిమానులు ఎవరు డిస్కౌంట్ కాలేదు. అంతలా డెఫినెట్ గా ఈ సినిమా రికార్డు తిరగబోతుంది. నందమూరి బిడ్డ మజా ఫ్యామిలీ స్టైల్లో సినిమా మనకి మళ్ళా వచ్చింది. మనకి అది ఒక సూపర్ హిట్ అవుతుంది. మళ్ళా చాలా నాళ్ళకి మన నందమూరి ఫ్యామిలీ స్టైల్లో ఈ సినిమా మళ్ళా మనకి చాలా నాళ్ళ తర్వాత వచ్చింది. ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా మళ్ళా. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా వన్ ఆఫ్ ది పార్ట్. ఈ సినిమా చాలా ఎక్కువగా తీశారు. టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఎక్స్పెషల్లీ కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి ఎలివేషన్ సీన్స్ లాస్ట్ క్లైమాక్స్ మటుకు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మా పంపిణీదారులకి 100% మా పెట్టుబడికి డోకా ఉండదని మేము భావిస్తున్నాము. కాబట్టి ఇది సమ్మర్కి మంచి సినిమా అవుతుంది. లెక్క తీసుకోవాలా అది అంతకంటే చెప్పేది. ఓకే చెప్పండి. నా పేరు తేజ అండి. నేనైతే వాస్తవానికి చెప్పాలంటే నేను ఎన్టీఆర్ అభిమాని కాదు. సినిమా చూసిన తర్వాత మాత్రం అభిమానం అవ్వాల్సిందే. అంత బాగా నటించారు కళ్యాణ్ రామ్. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిందని కోరుకుంటున్నాను. గతంలో జరిగిన గుప్తా నిధుల కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించి బాధితులకు 2 లక్షల రూపాయలకు గాను 1,50,000 రూపాయల నగదును నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ ఇవ్వలేదని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితులు ఎస్ఐని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు. ఆ కేసులో 2 lakhs రూపీస్ క్యాష్ కూడా సీజ్ అయింది. అక్యూజ్డ్ రిమాండ్ అయిన తర్వాత 3 months తర్వాత అంటే January 25th అయింది.
మొన్న ఇతను రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ 2 lakhs రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద కోర్టుకి అప్లికేషన్ ఇచ్చుకున్నారు. అప్లికేషన్కి దాన్ని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. 4th రోజు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ కేస్ ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని విత్ ప్రాపర్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది కోర్టుకి సబ్మిట్ చేయాలి. అతను చేయాల్సి వస్తే ఈయన 5th రోజు వచ్చి అడిగితే పైసలు లేవన్నాడు. లేవనేసేసి 3 లక్షలు 500 నోటీస్ కట్టా ఇచ్చాడంటే 1,50,000 ఇచ్చేసేసి ఫోటో తీసుకొని ఆ 1,50,000 ఇతను తీసేసుకొని ఎస్ఐ గారు డ్రాలో వేసేసుకొని రిసిప్ట్ మీద సంతకం పెట్టమన్నాడంట. కంప్లైంట్ నేను సంతకం పెట్టానని చెప్పేసి నా 2 lakhs నాకు ఇస్తే కానీ కుదరతానంటే తర్వాత చూద్దాము అని చెప్పి పంపించేసిన తర్వాత 8th రోజు కూడా మళ్ళీ అలాగే రెగ్యులర్గా తిరుగుతున్నాడు కంప్లైంట్. 8th రోజు ఆ పైసలు కోసం అడిగితే లేవు, అన్ని పైసలు ఖర్చు అయిపోయినాయి, ఓన్లీ 50,000 ఉన్నాయి, కావాలంటే 50,000 తీసుకో, లేదంటే లేదు, నేను ఆ పాత కేసు నిన్ను రిమాండ్ చేయాల్సింది, నిన్ను చేయాలని నిన్ను వదిలేసిన సంతోషించుకో అని చెప్పి బెదిరించి వెళ్ళగొట్టేసాడు. దాంతోనే అతను వచ్చి మనకి ఏసీబీ ఆఫీస్లో 1064 మన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, దానికి కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ త్రూ మేము అలర్ట్ అయినాము. మేము వచ్చి ఇతను ఎంక్వైరీ చేసుకుంటే అప్పుడు ఇది కేసు బయటకు వచ్చింది. ఈ కేసు ద్వారా మేము ఇన్వెస్టిగేషన్ 10th రోజు పంపిస్తే 10th రోజు అది బేరం 50,000 నుంచి కొంచెం పెంచండి కంప్లైంట్ అడగడము, ఆయన మాట్లాడటం అంతా ఆడియో రికార్డింగ్ అయింది. ఈ ఆడియో రికార్డింగ్లో మనకి 70,000కి వాళ్ళు సెటిల్ చేసుకున్నాక కూడా ఆ రోజు ఇవ్వలేదు. తర్వాత రమ్మన్నాడు. డ్యూ టు నెక్స్ట్ డే బందోబస్తు అన్ని హనుమాన్ జయంతి ర్యాలీస్, అంబేద్కర్ జయంతి అన్ని బందోబస్తు అయిపోయిన తర్వాత 15th రోజు వచ్చి ఈవినింగ్ చాలాసేపు ఇతని దగ్గర కూర్చొని అడిగితే 50,000 ఇస్తాను, కావాలంటే తీసుకోపో, నా పైసలు లేవు అంతకంటే అని అంటే, లేదు సార్ 70 అన్నారు, 58 ఇస్తారు అనేసి అడగడం జరిగితే ఆయన ఇవ్వలేదు. ఆ 50కి ఇక్కడ వైన్ షాప్లో పంపించి ఇంకో 10 యాడ్ చేసి ఇస్తాను అది అనేసి ఆడియో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. దాని మీద ఇస్తాను అని చెప్పి ఏ పైసలు ఇవ్వలేదు, 50 ఇవ్వలేదు, ఇంకా 10 కలిపి ఇవ్వలేదు, అసలు పైసలే క్యాషే ఇవ్వలేదు ఇతనికి. నుంచో ఇప్పుడు వచ్చి ఇస్తారు అని చెప్పి పక్కన సిగ్నేచర్ తీసుకున్నారు, రిసిప్ట్ సిగ్నేచర్ 2 lakhsకి తీసుకున్నాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని భద్రాచలం నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు నిర్వహించిన ర్యాలీలో భద్రాచలంలోని అన్ని మసీదు కమిటీలు, అన్ని రాజకీయ పార్టీలు ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ ఆఫీసులో వినతి పత్రాన్ని అందజేశారు. మైనార్టీలు తమ న్యాయమైన హక్కు కోసం చేస్తున్న పోరాటానికి సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే ఆజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తుందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానం ఉన్నట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ చట్ట సవరణని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు, అట్లాగే వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, లౌకికవాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది తక్షణమే ఈ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఈ భారతదేశం అంటేనే ఒక లౌకిక శక్తి ఉన్నటువంటి దేశం, భిన్నత్వంలో ఏకత్వ గల దేశం. ఈ దేశంలో భిన్న కులాలు, భిన్న మతాలతోటి ప్రజలు
హాయిగా సంతోషంగా జీవిస్తున్న పరిస్థితి ఉంది, ఐక్యంతో జీవిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అటువంటి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు ఎదురు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది సరైనది కాదు. ఇవాళ అనేక మంది మతం అంటేనే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పోతారు. కానీ ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల సోదరులందరూ కూడా భారతీయులుగా ఇవాళ ముందుకు నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. స్వాతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం కోసం ఇవాళ వాళ్ళు ముస్లిం సోదరులందరూ కూడా పనిచేసిన పరిస్థితి కనుక మనకు తెలుసు. కాబట్టి ఇవాళ వక్ఫ్ బోర్డు బిల్లు అనేది వాళ్ళ మతానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో పాలకులు జోక్యం చేసుకొని ఈ పద్ధతుల్లో బిల్లులు తీసుకొచ్చి వాళ్ళ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తక్షణమే ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇందులో వాళ్ళ మత విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశం పార్లమెంట్లో ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఎవరికి చెప్పకుండా సూచనలు ఇవ్వకుండా ముస్లిమ్స్ల ఆస్తులని లాక్కునే విధంగా వక్ఫ్ బోర్డు బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. దానికి భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు అనేక పక్షాలు ఇది వ్యతిరేకం అని చెప్పేసి చేయడం జరిగింది. అయినా పార్లమెంట్లో మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి బలవంతంగా పాస్ చేయడం జరిగింది. దీనికి ఇలా యావత్ ముస్లిమ్స్ లోకం అంతా ఇలా రోడ్ల మీదకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో భద్రాచలం డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుక్రవారం ప్రార్థన అయిన అనంతరం 2 గంటలకి అంబేద్కర్ సెంటర్ నుంచి భారీగా వేలాదిగా తరలి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తాం, ఈ భారతదేశంలో మేము ఒక భాగం. భారతదేశంలో అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ముస్లింలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి బతకాలి అనేది ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇది 3వసారి ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్క క్రిస్టియన్ని, ఒక్కొక్క సిక్కుల్ని, ఒక పక్క ముస్లింలని అందరినీ వేరువేరుగా చేసి ఇలా కులాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది ఎంతో కాలం సాగదు. ఇవాళ దేశంలో ఉన్న అనేక లౌకిక పార్టీలందరూ కూడా ఇవాళ ముస్లింస్కి మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా ఇదేదో మీ ఎలక్షన్ ముందు కనుక మీరు పాస్ చేసి ఉంటే ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇవాళ 3వసారి గెలిచిన తర్వాత మీ ఇష్టం వచ్చిన రాజ్యం ఈ భారతదేశంలో గత 1200 సంవత్సరాల నుంచి ముస్లిమ్స్కి ఉన్న 9 లక్షల ఎకరాల భూమిని ఇవాళ మీకు కన్నుబడి ఆ భూములను లాక్కునే విధంగా మన నార్త్లో చాలా సంవత్సరాలు, గత 4-5 సంవత్సరాల నుంచి ముస్లింల మీద అనేక అరాచకాలు చేస్తున్నారు. ముస్లింలలో కనీసం ప్రశాంతంగా 5 పూటలు నమాజ్ చేసుకోలేని పరిస్థితిలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. ఇవాళ ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉన్న పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ అడుగులు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ సౌత్లో కూడా మీరు రావడానికి ట్రై చేస్తున్నారు. మీ ఆటలు ఉడకవు. దయచేసి మోడీ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఏదైతే మాకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లుని వెంబటే రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్న మాకు మద్దతు ఇస్తున్న లౌకికవాదులతో అన్ని పార్టీలతో కలిసి మీరు ముందుకెళ్ళడానికి ఏదైనా చేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ బిల్లుని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భద్రాచలం ముస్లిమ్స్ కమిటీ తరఫున అందరి తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు, అదేవిధంగా ఫారెస్ట్ చైర్మన్ పొదం వీరయ్య గారు కూడా మా ర్యాలీలో పాల్గొని మాకు మద్దతు ఇచ్చినందుకు వారికి ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని, పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో ముస్లింలకి హక్కుని కాలరాయటం కోసం ప్రయత్నిస్తుంది. ముస్లింల యొక్క హక్కుల్ని వక్ఫ్ బోర్డులోంచి తీసేసి ఇవాళ ఢిల్లీలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వక్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. చేసి దానికి 22 సభ్యులుగా ముస్లింలని కేటాయించారు. CEO కూడా ముస్లింలే కేటాయించారు. ఈరోజు చేస్తున్న బీజేపీది ఏమిటంటే రేపు రాబోయే కాలంలో ఆ 22 సభ్యులు ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉండే, తర్వాత రాష్ట్రాలకు ఉండే, తర్వాత కౌన్సిల్స్కి ఉండే హక్కుల్ని ముస్లిం సోదరుల నుంచి లాక్కొని దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని హిందువులని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి దీన్ని పక్కుదార పట్టించి రేపు రాబోయే కాలంలో
వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తల్ని పెట్టుకొని వక్కాస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. మరి ఈరోజు ముస్లింలకి ఎవరైనా దానం చేస్తే ఆ దానాన్ని 5 సంవత్సరాలు ముస్లింగా వాళ్ళ ఆచరణలో ఉండాలి, అలాంటిది ఆధారం తీసుకొస్తే అది వక్ ఆస్తి అని చెప్పి మేము నిర్ధారిస్తామని చెప్పేసి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది. అది ఎలా సాధ్యపడుద్ది అని చెప్పి ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మరి ఎలాగా ముస్లిం అని ఏ విధంగా ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చి మీకు ప్రూవ్ చేసుకోవాలి సార్? మీరు అది మాకు చెప్తే మేము అలాగే ప్రూవ్ చేసుకొని మా ఒక్క ఆస్తుల్ని మేము దానం ఇచ్చుకుంటున్న దానాన్ని మీరు ఆపడం కోసం మా యొక్క ఆస్తుల్ని మేము ఇచ్చుకుంటే మా ముస్లిమేతరులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి దాన్ని దానం చేస్తే అడిగే హక్కు స్వతంత్రం మీకెక్కడిది? మరి రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కు ముస్లిం సోదరులకు కూడా ఉంది. మరి ముస్లిం సోదరుల యొక్క వక్ ఆస్తుల్ని కాపాడటం కోసం 1995లో పివి నరసింహరావు గారు ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండటం కోసం ఆ రోజు ఒక బిల్లుని ఒక జీవోని పాస్ చేశారు, 107వ జీవోని పాస్ చేశారు. మరి ఈరోజు ఆ 107వ జీవోని కూడా రద్దు చేశారు. అదేంటంటే కూల్ డ్రింక్లో బల్లి అవశేషాలు. సగం కూల్ డ్రింక్ తాగిన తర్వాత గమనించిన కస్టమర్ సంగారెడ్డి పెద్దాపూర్ వద్ద NH65 పక్కన ఉన్న రెస్టారెంట్లో కూల్ డ్రింక్లో బల్లి అవశేషాలు. స్వల్ప అస్వస్థతకు గురైన యువకుడు ఆసుపత్రికి తరలించిన స్నేహితులు. పడ్డది బల్లి తోక పడ్డది బల్లి తోక సౌత్ కొరియా నుండి అత్యాధునిక రోబోటిక్ పరికరాలతో వైద్యం అందిస్తున్న ఏకైక హాస్పిటల్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ 2వ బ్రాంచ్ తుక్కుగూడలో ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో నూతన ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములు ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో ఆధునిక పరికరాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆకాంక్షతో ఓనస్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల చికిత్సలు అందిస్తామని అన్నారు. బాలరాజ్ నాయుడు ఓనస్ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ హైదరాబాద్లో చంపాపేటలో మొదటి బ్రాంచ్ 2018లో ప్రారంభించాము. ఇప్పుడు తుక్కుగూడలో 2వ బ్రాంచ్, ఉప్పల్లో 3వ బ్రాంచ్ ప్రారంభించబోతున్నాము. తుక్కుగూడకు రావడం ఎందుకంటే కందుకూరు ప్రాంతంలో ఏఎస్ సిటీ ఫ్యూచర్ సిటీగా రాబోతోంది, ఇక్కడ పెద్ద సిటీగా మారబోతోంది కాబట్టి ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేశాము. మేము 2500 సర్జరీలు 150,000 కస్టమర్లకు వైద్యం అందించాము అన్నారు. సౌత్ కొరియా నుండి అత్యాధునిక రోబోటిక్ పరికరాలతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఓనస్ హాస్పిటల్ చైర్మన్ బాలరాజ్ నాయుడు, రాజశేఖర రెడ్డి, డాక్టర్ల బృందం, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ ఒక్కటి అందరు సుధర్ తుక్కుగూడ యూనిట్ ప్రారంభించడం జరిగింది. 2018లో మేము ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేటలో స్టార్ట్ చేసాం. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోటిక్స్ సౌత్ కొరియా నుంచి మేము ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మాది 7 years ఎక్స్పీరియన్స్ హాస్పిటల్ ఫీల్డ్లో అండ్ ఇండివిజువల్ డాక్టర్గా 14 years ఎక్స్పీరియన్స్. 7,500 సర్జరీస్, 1,50,000 పేషెంట్స్ పైన చూసాము అండ్ 10 పైన బెస్ట్ డాక్టర్ అవార్డు రావడంతో
ఈ ఇయర్ మేము 2 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాం. సెకండ్ బ్రాంచ్ తుక్కుగూడ అండ్ 3వ బ్రాంచ్ ఉప్పల్లో ఓపెన్ చేస్తున్నాం. సో తుక్కుగూడ ఏరియా 4th AI సిటీగా డెవలప్ చెందుతుంది. దాని దృష్ట్యా ఈ ఏరియాలో ఉన్న పేషెంట్స్కి అత్యాధునిక సేవలు తక్కువ ధరలు అందించాల ఉద్దేశంతో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపపేట నుంచి తుక్కుగూడ సెకండ్ బ్రాంచ్ ఎక్స్టెండ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఇక్కడ తుక్కుగూడలో చాలా మంది పేషెంట్స్ కి కార్డియాక్ సర్వీసెస్ కానీ, జనరల్ ఫిజిషియన్ సర్వీస్ కానీ, ఆర్థోపెడిక్ సర్వీసెస్ కానీ, మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ చాలా తక్కువ రేట్లో అందుబాటులో తీసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాతో పాటు మా సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ పప్పు అండ్ జనరల్ ఫిజిషియన్ రవికిరణ్ గారు కూడా అందుబాటులో ఉంటారు ప్రజలకి. ఐ రిక్వెస్ట్ డాక్టర్ రాజశేఖర్ సార్ టు స్పీక్ డీటెయిల్స్. స్పెషాలిటీ ఫస్ట్ ఆర్థోపెడిక్, ఇప్పుడు మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది. బట్ ఇక్కడ మనకి అన్ని స్పెషాలిటీస్లో ఉన్నారు. న్యూరో ఫిజిషియన్ ఉన్నారు, తర్వాత కార్డియాలజిస్ట్ ఉన్నారు, అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది, క్యాత్ ల్యాబ్. తర్వాత ఆర్థోపెడిక్స్లో మనకి ఫుల్లీ ఆటోమేటిక్ రోబోట్ ఉంది. ఫుల్లీ ఆటోమేటిక్ రోబోట్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకి సిటీలో. అందులో మాది ఒకటి. మా సర్వీసెస్ అన్నీ కూడా చేస్తాం మేము. ఆల్ ఎమర్జెన్సీస్, ఎనీ ఫ్రాక్చర్, ఎనీ టైప్ ఆఫ్ ఇంజరీస్ వీ కెన్ హ్యాండిల్. ఆర్టీఎస్, ఈవెన్ పాలిట్రామ్, అబ్డామినల్, చెస్ట్ ఇంజరీస్ కూడా మేము వీ కెన్ టేకప్ హియర్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీమ్ ఉంది మా దగ్గర. సో ఇప్పుడు టీకేఆర్స్ కూడా ఇప్పుడు ఈ కొత్త బ్రాంచ్లో మాకు కొత్త ఆఫర్ ఇస్తున్నాం. 99,000కే టీకేఆర్ చేయడానికి విత్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ లేదని మాకు ఇక్కడ ఆప్షన్ ఉంది. సో యాజ్ అన్ ఇంట్రడక్షరీ ఆఫర్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ 1 lakh రూపీస్కే టీకేఆర్ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్. సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు అమానుషం. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్. సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.